నాయుడుపేట ఎంబీ న్యూస్. నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్లో ఘనంగా చలివేంద్ర ప్రారంభం. ముత్యాలమ్మ భక్తులకు మజ్జిగ అంబలి పంపిణీ. సీనియర్ జర్నలిస్ట్ ఏవి కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతకు ప్రజలను దృష్టిలో ఉంచుకొని తిరుపతి జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్లో సీనియర్ జర్నలిస్ట్ ఏవి కుమార్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు ఉచితంగా మంచినీరు, మజ్జిగ, అంబలి పంపిణీ చేశారు. ముత్యాలమ్మ జాతర మరియు శ్రీ శ్రీ హజరత్ అమీర్ షా దర్గా గంధోత్సవం మరియు పోలేరమ్మ జాతర నేపథ్యంలో భక్తులకు, ప్రయాణికులకు త్రాగునీరు అందించే విధంగా కొంతమంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజుల్లా విచ్చేసి మజ్జిగ చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నయనతార రాజకుమారి, ఆకుల కుబేరమణి, రాగి శేషగిరి, ఎం చిట్టిబాబు, నవోదయ కరెస్పాండెంట్ పద్మనాభరెడ్డి, టింబర్ డిపో యజమాని సురేష్, రాజుబాబు, గిండి రోహిన్ కుమార్, నయనతార వెంకటేశ్వర్లు, ఏకసిరి ప్రసాద్ గోపిరెడ్డి, జలంధర్ ఆర్టీసీ సిబ్బంది, కోటూరు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకి స్వచ్ఛందంగా అందరూ ముందుకొచ్చి ఏదైతే ప్రధానమైనటువంటి కూడలు ఎక్కడెక్కడైతే ఉన్నారో పబ్లిక్ రద్దీగా ఉండే చోట ఇలాంటి చోట చలివేంద్రాలు కానీ, మజ్జిగకి సంబంధించినటువంటి కానీ, అంబడి లాంటివి కానీ ప్రజలకి మంచి సర్వీస్ చేసినట్టుగా ఉంటుంది. అదేవిధంగా దాహంతో ఉన్నటువంటి వాళ్ళకి నీరు ఇవ్వడం అనేది చాలా ఉత్తమమైనటువంటి మనం చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమం. ఒక కార్యక్రమం ఇది అందరికీ, ఎందుకంటే ముఖ్యంగా బస్టాండ్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకని ప్రధానంగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కమిటీ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనకు రాబోయే రోజుల్లో ఈ ఉగాది సందర్భంగా, అదేవిధంగా మన పట్టణంలో గత 9 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నటువంటి ఉరుసుని ప్రారంభించడం జరుగుతుంది. అది మనకు తెలుసు, అందరు కూడా 3, 4, 5 తారీఖులో ఉంది. అదేవిధంగా మన జాతర, పోలేరమ్మ జాతర కావచ్చు, అదేవిధంగా కనుపూరు జాతర, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రయాణికులందరికీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రధానంగా ఈరోజు సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.